ఫ్యాటీ లివర్ లీడ్స్ టు లివర్ క్యాన్సర్ అనుకోవచ్చా సార్? అంటే లివర్ క్యాన్సర్ అనేది ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అయిన తర్వాత వచ్చే స్టేజ్ అనమాట. సో స్లోగా గ్రాడ్యువల్గా ఇది ప్రోగ్రెస్ అవుతూ ఫైబ్రోసిస్ అనే స్టేజ్ దాటి లివర్ ఫెయిల్యూర్ ఆర్ సిర్రోసిస్ అనే స్టేజ్ కనుక వస్తే తర్వాత క్యాన్సర్స్ రావచ్చు. బట్ ఆ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చేది చాలా చాలా మినిమల్ అనమాట. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్ కనుక కో ఎగ్జిస్టెంట్గా ఉంటే వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ప్యూర్ ఫ్యాటీ లివర్ విత్ నో అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా మినిమల్ అని చెప్పుకోవాలి. ఓకే, అయితే ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళలో అంటే మీరు మెడిసిన్ ట్రీట్మెంట్ అంతా పక్కకు పెడితే నార్మల్ లైఫ్ చేంజెస్తో ఏమైనా ఎక్సర్సైజెస్ కానీ ఇట్లాంటి చేంజెస్తో రివర్స్ చేసుకోవచ్చు అంటారు సార్ దాన్ని మనం? డెఫినెట్గా అండి. ఇప్పుడు కరెంట్ బాడీ వెయిట్, వాళ్ళు ఎంత బాడీ వెయిట్ అయితే ఉన్నారో దాంట్లో ఒక 10% కనుక వాళ్ళు తగ్గగలిగితే, అది కూడా ర్యాపిడ్గా తగ్గకూడదు, స్లోగా తగ్గాలి. ఒక 4 to 5 months టైం పెట్టుకొని అప్పుడు చాలా వరకు ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ కనుక ఉంటే 4 to 5 kgs బాడీ వెయిట్ తగ్గినా కూడా అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బట్ దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం. అంటే ఇక్కడ ఒక్కటి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఫ్యాటీ లివర్ తగ్గాలంటే జస్ట్ కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోదు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వెయిట్స్తో ట్రైన్ చేయడం. సపోజ్ ఇప్పుడు 4 days వాళ్ళు వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఇట్లాంటి కార్డియాక్ ఆర్ స్విమ్మింగ్ కానీ ఇట్లాంటివి కనుక చేస్తే ఇంకో 2 days వాళ్ళు వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలన్నమాట. సో ఫ్యాటీ లివర్ తగ్గాలంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ కార్డియో రెండు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అయితే ప్రివెన్షన్ బెటర్ అంటారు కదా సార్ ఎప్పుడైనా కూడా. సో ఈ ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలి అంటే కనుక అసలు ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండాలి? ఆల్కహాల్ అనేది చాలా అవాయిడ్ చేయాలి. లేదు తీసుకునే వాళ్ళు క్వాంటిటీని బాగా తగ్గించుకొని తీసుకోవాలి. షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. బాడీ వెయిట్ మేనేజ్మెంట్ అంటే మరీ ఎక్కువగా వెయిట్ పెరగకుండా చూసుకోవడము. తర్వాత డైట్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ని మనము తీసుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ ఫ్రూట్స్, విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్, బెర్రీస్, దాని తర్వాత ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా ఫ్యాటీ లివర్ని ప్రివెంట్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా వాటిల్లో ఉంటాయి కాబట్టి. సో అట్లాంటి డైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి, అండ్ ఈ కోకోకోలా, ఈ కార్బొనేటెడ్ బెవరేజెస్ ఏదైతే అంటామో వాటికి దూరంగా ఉండడము, జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం, వీటితోటి మనకి ఈ ఫ్యాటీ లివర్ అని వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. ఒకవేళ ఎవరైనా ఆల్కహాల్ తీసుకుంటున్నా వాళ్ళ షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్లో కనుక లేకపోతే 6 monthsకి ఒకసారి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం. అందులో ఏమన్నా చేంజెస్ ఉంటే ఫర్దర్గా ఫైబ్రో స్కాన్ అని కానీ, లివర్ ఎలాస్టోగ్రఫీ అనే టెస్టులు చేసుకొని ఫ్యాటీ లివర్ కనుక స్టార్ట్ అవుతుంటే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం. కొన్ని సందర్భాలలో మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే.